ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉర్దూ అభివృద్ధి కావాలి, మేము ఉర్దూలో చదువుకోవాలి. 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ముఖ్యమంత్రిగా చేస్తాను. మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. అందుకే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్లేవాళ్ళు ఇక్కడ గద్దాకన్నానంటే అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్ లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ చేయించి నేనే అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్లి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా.